మాకు 3 నెలలు జీతం ఇవ్వలేదండి ఇంతవరకు. జీతాలు ఇవ్వకపోవడం మేము ఎన్నో రకాలుగా మేము బాధపడుతున్నాము. ఇప్పుడు 4 నెలలు నడిచొస్తుంది. ఇప్పటికైనా అధికారులు మాకు జీతాల కోసం ఎవరు స్పందించడం లేదండి. చాలా మా కుటుంబాలతో చాలా ఇబ్బందులు పడి రోడ్డున పడ్డాం మేము. అయినా ఎవరు అధికారులు స్పందించడం లేదు. మేము ఎలా బతకాలి ఎలా లేదనేది వాళ్ళకి మరి ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మాకు కానీ జీతాలు ఇవ్వకపోతే అధికారులతో చెప్పాము. మేము స్ట్రైక్‌లోకి వెళ్తామని చెప్పినా కూడా మాకు ఎవరు పట్టించుకోవట్లేదండి. మాకు జీతాలు ఇస్తే మాకు అదే కాదు. మేము 15 మంది 16 మంది స్టాఫ్ ఉన్నామండి. నేటికి మాకు 3 నెలలు బట్టి శాలరీస్ లేవండి. అయినా సరే మేము పనులు ఆపలేదండి. పనులు అయితే చేస్తున్నాము. మాకు కనీసం ఎవరు పట్టించుకోవటం లేదండి. మాకు కంపల్సరీగా మీ జీతాలు ఇప్పిస్తారని మేము అడుగుతున్నామండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. నెల నెల అయ్యేసరికి మేము కట్టుకోలేక ఈఎంఐలో కట్టుకోలేక పిల్లలు చదివించి మాకు వచ్చిన జీతమే 11,000 అండి. కొన్ని పెసరాపీరు వచ్చారో సంతకాలు ఏమి అవటం లేదు, తంబు అవటం లేదు అంటారు. కొన్ని పనులు కూడా ఆపలేదండి. కనీసం మా పరిస్థితి మేము గ్రహించి మేము నైట్ పనులు చేస్తున్నాం, కానీ త్వరగా మాకు స్పందించి మా జీతాలు వెంటనే ఇప్పిస్తారని. మాకు కనీసం పిఎఫ్ఏ కానీ ఈఎస్ఐ కానీ ఏటీ లేదండి. మాకు కనీసం ఆరోగ్య పద్ధతి కూడా లేదండి. ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీ పెద్దలు మీ అధికార దృష్టిలు పట్టించుకొని మా సమస్యలు తీరుస్తారని, త్వరగా మా జీతాలు మాకు ఇప్పిస్తారని హృదయపూర్వకంగా మీ అందరినీ వేడుకుంటున్నాను. దృష్టిలోకి తీసుకుని వెళ్ళి మాకు అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగిన ఎవరు పట్టించుకోవట్లేదు. పనులు మటుకు చేయించేస్తున్నారు, కానీ చెంట సాగరి చేయించుకుంటాం. మాతో చెత్త చెదారం ఎక్కడికి అమ్మన్నా అక్కడికి వెళ్తున్నాం. మాకు ఎవరు పట్టించుకుని నాదులు లేకుండా అయిపోతున్న పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి మాకు వెంటనే జీతాలు చెల్లించాలనేసి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా బాధలు ఇలా ఉన్నాయి. ఎవరు చెప్పిన అధికారులు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఏదో పనులు చేస్తున్నాం మేము చేస్తున్నాం పారిపోతుంటారు అంతే తప్ప, కానీ మమ్మల్ని పట్టించుకుని నాదులు లేకుండా ఉంది. కాబట్టి ఇంటిగా కరెంటు బిల్లులు, పిల్లలు ఫీజులు గీజులు మీకు తెలియదే ఉంది. రేట్లు చూస్తే మండిపోతున్నాయి. ఆఖరి మా జీతం 11,000 ఇస్తున్నారు. అది కూడా చాలా జీతాలతో పనులు చేస్తున్నాం ఇక్కడ. అయినా మాకు ఈ పద్ధతికి మార్చాలని పిఎస్ చేయాలని మాకు కల్పించాలని గవర్నమెంట్తో మేము పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మాకు మీరు సహకరిస్తారని కోరుతున్నాం.